వాట్సాప్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం రెనాల్ట్ కైగర్ వేరియంట్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఏ వేరియంట్లో ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయి, అలాగే వాటి ప్రైజెస్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ అనేది 3991 మిల్లీమీటర్స్, విడ్త్ 1750 మిల్లీమీటర్స్, హైట్ 1600 మిల్లీమీటర్స్, బూట్ స్పేస్ 405 లీటర్స్, 2500 మిల్లీమీటర్స్ ఆఫ్ వీల్ బేస్, 205 మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అవైలబుల్ గా ఉంటుంది. అన్ని వేరియంట్స్ లో 16 ఇంచ్ వీల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 72 PS ఆఫ్ పవర్, 96 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. మాన్యువల్ అండ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో అవైలబుల్ గా ఉంది. ఇక సెకండ్ ఇంజిన్ చూసుకున్నట్లయితే 1 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది 100 PS ఆఫ్ పవర్, 160 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. CVT అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్ ఇక కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 5 మోనోటోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. బ్లూ, సిల్వర్, గ్రే, వైట్, బ్రౌన్. 2 డ్యూయల్ టోన్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. బ్లూ విత్ బ్లాక్, సిల్వర్ విత్ బ్లాక్. ఫ్రెండ్స్ ఇక వేరియంట్స్ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ రెనాల్ట్ కైగర్ లో RXE, RXL, RXT, RXG అనే వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్ ఇక బేస్ వేరియంట్ అయిన RXE వేరియంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఓన్లీ 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 5.45 lakhs లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఇక సేఫ్టీ అండ్ ఫంక్షనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఫ్రెండ్స్ ఏవైతే మనకు ABS, EBD, 2 ఎయిర్ బ్యాగ్స్, రియర్ పార్కింగ్ సెన్సర్స్ ఇవన్నీ వచ్చేసాయి. వాటితో పాటుగా డ్రైవర్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్ విత్ లోడ్ లిమిటర్ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ వచ్చేస్తుంది. అలాగే ఫ్రంట్ పవర్ విండోస్ ఉంటాయి. అడ్జస్టబుల్ ఫ్రంట్ హెడ్ రెస్ట్ వచ్చేస్తుంది. రియర్ హెడ్ రెస్ట్ అనేది మనకు ఫిక్స్డ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రియర్ పవర్ అవుట్లెట్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టైలింగ్, LED DRLs ఉంటాయి. LED టైల్ ల్యాంప్స్ వచ్చేస్తుంది. బ్లాక్ ORVMs ఉంటాయి విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ తో అవైలబుల్ గా ఉంటుంది. బ్లాక్ డోర్ హ్యాండిల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ గా మనకు రియర్ లో స్పాయిలర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అలాగే రూఫ్ రైల్స్ వస్తున్నాయి. 16 ఇంచ్ స్టీల్ వీల్స్ వస్తాయి విత్ వీల్ కవర్స్ తో. 3.5 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే RXE వేరియంట్ గురించి. ఇందులో మనకు టచ్ స్క్రీన్ గానీ, మ్యూజిక్ సిస్టమ్ గానీ ఇలాంటివి ఏం రావట్లేదు. ఫ్రెండ్స్ ఇక సెకండ్ వేరియంట్ అయిన RXL వేరియంట్ గురించి చూసుకున్నట్లయితే ఇది నార్మల్ పెట్రోల్ ఇంజిన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అలాగే టర్బోలో కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 6.14 lakhs, అంటే RXE కంటే 69,000 అనేది ఎక్కువగా ఉంది. అలాగే 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 6.59 lakhs లో అవైలబుల్ గా ఉంటుంది. 1 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది మాన్యువల్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఈ పర్టికులర్ వేరియంట్ లో ఇది 7.14 lakhs లో అవైలబుల్ గా ఉంటుంది. ఈ వేరియంట్ లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇంటర్మిటెంట్ వైపర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. డే ఆర్ నైట్ IRVM ఉంటుంది. స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే నార్మల్ ఆడియో సిస్టమ్ ఉంటుంది విత్ బ్లూటూత్, USB కనెక్టివిటీతో అవైలబుల్ గా ఉంటుంది. 4 స్పీకర్స్ అనేవి మనకి ఇచ్చేస్తున్నారు. ఫంక్షనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ రియర్ AC వెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. రియర్ పవర్ విండోస్ ఉన్నాయి. రియర్ పార్సల్ ట్రే అవైలబుల్ గా ఉంటుంది. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs ఉంటాయి. టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టైలింగ్, బాడీ కలర్డ్ డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. షార్క్ ఫిన్ యాంటీనా అవైలబుల్ గా ఉంటుంది. మనకు ఫ్రంట్ గ్రిల్ లో కూడా కొంచెం క్రోమ్ ఇన్సర్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే RXL వేరియంట్ గురించి. RXT వేరియంట్ చూసుకున్నట్లయితే ఇది 1 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ లో అవైలబుల్ గా ఉంది. 6.6 lakhs కి వస్తుంది. అంటే ప్రీవియస్ RXL లో ఉన్న ఇంజిన్ కంటే 46,000 అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే 1 లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 7.05 lakhs లో అవైలబుల్ గా ఉంది. అంటే ప్రీవియస్ RXL కంటే 46,000 అనేది ఎక్కువగా ఉంటుంది. 1 లీటర్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 7.6 lakhs, అంటే ప్రీవియస్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 46,000 అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే టర్బోలో CVT ట్రాన్స్మిషన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. RXT లో ఇది 8.6 lakhs లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇందులో ఉన్న సేఫ్టీ అండ్ ఎంటర్టైన్మెంట్ స్టైలింగ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ అవైలబుల్ గా ఉంటాయి. రియర్ వైపర్ వాషర్ అవైలబుల్ గా ఉంటుంది. రియర్ పార్కింగ్ కెమెరా అవైలబుల్ గా ఉంటుంది. రియర్ లో కూడా మనకు స్కిడ్ ప్లేట్ అనేది ఒకటి అవైలబుల్ గా ఉంటుంది. 16 ఇంచ్ స్టైల్డ్ వీల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇందులో మనకు 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కి సపోర్ట్ చేస్తుంది. గేర్ లీవర్ పైన అలాగే AC వెంట్స్ పైన క్రోమిక్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది.
అలాగే మనకు యూజబుల్ రూఫ్ రైల్స్ అనమాట. ఆ రూఫ్ రైల్స్ పైన మీరు లగేజ్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వెన్ ఇట్ కమ్స్ టు ద ఫంక్షనల్ ఫీచర్స్, సెంటర్ కన్సోల్ లో మనకు క్లోజ్డ్ స్టోరేజ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వచ్చేస్తుంది ఈ వేరియంట్ నుంచి. ఫ్రంట్ సీట్ లో బ్యాక్ సైడ్ పాకెట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. రియర్ హెడ్ రెస్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. 60:40 రేషియోలో రియర్ సీట్ ని మనము ఫోల్డ్ చేసుకోవచ్చు. రియర్ లో కూడా ఆర్మ్ రెస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. క్యాబిన్ లో రియర్ లో కూడా ల్యాంప్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. కీలెస్ ఎంట్రీ విత్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ తో అవైలబుల్ గా ఉంటుంది. అప్పర్ గ్లో బాక్స్ కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ప్యాసింజర్ సైడ్ వ్యానిటీ మిర్రర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక టాప్ అండ్ వేరియంట్ అయిన RXZ వేరియంట్ చూసుకున్నట్లయితే 1 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ చూసుకున్నట్లయితే 7.55 lakhs, అంటే ప్రీవియస్ RXT లో ఉన్న ఈ ఇంజిన్ కంటే 95,000 అనేది ఎక్కువగా ఉంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, RXT కి RXZ కి 95,000 అనమాట డిఫరెన్స్. ఏ ఇంజిన్ చూసుకున్నా ఏది చూసుకున్నా కానీ. సో 1 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే కరెక్ట్గా 8 లక్షలు ఉంది. 1 లీటర్ టర్బో మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 8.55 lakhs కి అవైలబుల్ గా ఉంటుంది. 1 లీటర్ టర్బో CVT ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే 9.55 lakhs కి అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ వేరియంట్ లో ఉన్న సేఫ్టీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ వేరియంట్ లో ఉన్న ఫీచర్స్ ప్లస్ అడిషనల్ గా ఈ ఫీచర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే LED హెడ్ ల్యాంప్స్ అవైలబుల్ గా ఉంటాయి. రియర్ లో డీఫాగర్ ఉంటుంది. అర్కామిస్ వాళ్ళ ఆడియో సిస్టమ్ ఉంటుంది. 4 ట్వీటర్స్ వస్తాయి. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫంక్షనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే మల్టీ డ్రైవ్ మోడ్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. అలాగే PM 2.5 ఎయిర్ ఫిల్టర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. క్యాబిన్ లో డ్రైవర్ పవర్ విండో విత్ ఆటో అప్ ఆర్ డౌన్ ఫంక్షన్ తో అవైలబుల్ గా ఉంటుంది. ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ RVMs ఉంటాయి. కూల్డ్ గ్లో బాక్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, వెన్ ఇట్ కమ్స్ టు ద స్టైలింగ్ ఫీచర్స్, 16-inch అలాయ్ వీల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. లెదర్ రాపిడ్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. అంబియంట్ లైటింగ్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ గా చూసుకున్నట్లయితే RXE, RXL, RXT, RXZ వేరియంట్స్ గురించి. ఇక్కడ మెయిన్లీ ఎవరెవరు ఏ వేరియంట్ కొనాలి అంటే, మీకు గనక టైట్ బడ్జెట్ లో ఉన్నారు అనుకున్నట్లయితే మీరు RXE తీసుకోవచ్చు ఫ్రెండ్స్, తప్పేం లేదు. ఇక్కడ మనకు సమ్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ కవర్ అయిపోతాయి. అండ్ మీరు ఓకే పర్లేదు కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు బడ్జెట్, ఒక 7 lakhs అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనుకున్నట్లయితే మీరు RXL తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ హ్యావ్ ఫీచర్స్ కవర్ అయిపోవాలి అనుకున్నట్లయితే మాత్రం మీరు ఇక్కడ RXT తీసుకోవచ్చు. RXT లో మనకు సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక మీకు మొత్తం కంప్లీట్ గా ఎక్కువ అన్ని ఫీచర్స్ కావాలి అండ్ చూడడానికి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్, డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, అలాయ్ వీల్స్ ఇలాంటి కంప్లీట్ గా మంచి చూడడానికి గుడ్ టు హ్యావ్ ఫీచర్స్ కావాలనుకున్నట్లయితే RXG వేరియంట్ అనేది మీకు పర్ఫెక్ట్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, రివ్యూస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.